దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 29. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 18, 19 అధ్యాయములు. 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానియులు స్వాస్యము పొంది ఉండలేదు. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారము చేసి దాన్ని పరిశోధించుటకే దానియులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండి, ఎష్టాయేలు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీల మన్యమునున్న మేకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మేకా ఇంటి వద్ద ఉన్నప్పుడు లేవీయుడైన యవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా, అతడు మీకా తనకు చేసిన విధమును చెప్పి, మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమో అగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందినవాడెవడునూ లేకపోవటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడునూ ఆ దేశములో లేకపోవటయు, వారు సీదోనీయులకు దూరస్థులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు జొర్యాలోను ఎష్తాయేలులోనూ ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు, మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకున్నారేమి? ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనుడి. జనులు నిర్భయముగా ఉన్నారు కనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలో ఉన్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదవలేదనిది. అప్పుడు జొర్యాలోను ఎష్టాయేలులోనూ ఉన్న దానియులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యతారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానియుల దండని పేరు. అది కిర్యతారీమును పడమటనున్నది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిమీల మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఎఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమయు, పోత విగ్రహమును ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేమి చేయవలనో దాన్ని యోచన చేయుడనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన యవనస్తుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలు అడిగిరి. దానియులైన 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకుని గవిని వాకిట నిలిచిండగా, దేశమును సంచరించుటకు పోయిన 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు పట్టుకొనిన 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడగగా, వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. ఒకని ఇంటికి వారే యాజకుడై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఎఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయేది. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్లు వారు పోగే దానియులు వెంటాడి కలుసుకొని వారిని పిలువగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావలను? ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోచున్నారే. ఇక నా యొద్ద ఏమి ఉన్నది? నీకేమి కావాలనను చున్నారే, అదేమన్నమాట అనగా, దానియులుని స్వరము మాలో ఎవరికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో
అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసుకున్న దాన్ని అతని వద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వం ఆ పట్టణమునకు లాయిష్ అని పేరు. దానియులు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనమడును గెర్షోను కుమారుడునైన యోనాతానను వాడును వాని కుమారులను ఆ దేశమును చెరపట్టబడి వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటిను వారు మేకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. 19వ అధ్యాయం. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొంటకే ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె ఎంతకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని వద్ద ఉండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగను. అయితే ఆ చిన్నదాని తండ్రి నీవు కొంచెం ఆహారం పుచ్చుకుని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుంటే అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత చిన్నదాని తండ్రి దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవల్లని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి నీవు నీ ప్రాణమును బలపరచుకొనమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము. ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము. రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి ఎబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు ఎబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడును మనము యెబూసీయులదైన ఈ పట్టణమును ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేదుము రండని తన యాజకునితో చెప్పగా అతని యజమానుడు ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడును వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీలు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల మన్యప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూసి నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీ ఎక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు అతడు మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి. ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమమగునుగాక. నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతనికి బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా ఇంటి యజమానుడైన మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి నా సహోదరులాదా అది కూడదు.
అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనుషుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారము వారి ఎడల జరిగింపవచ్చును. కానీ ఈ మనుషుని ఎడల మీ వెర్రి పని చేయకుడని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన గనుక ఆ మనుషుడు బయట ఉన్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతగా ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారుగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడు నా మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయం ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్తి అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కేళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబట్టైనను లేదు. మీరిది మనసుకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణత కర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికి వందనాలు ప్రభా. ఉదయ కాలమున అయ్యా తండ్రి నాయన నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభా. మా అపరాధములు, దోషములు, అతిక్రమములను క్షమించండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలను, అయ్యా మా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నాయన అయ్యా తండ్రి నాయన మారు మనసు, పశ్చాత్తాపము అయ్యా తండ్రి నాయన దయచేయండి ప్రభా. నీకు వందనాలు, రక్షణ భాగ్యాలు దయచేయండి. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన మీరే కృప చూపండి, రక్షించండి నాయన. నీకు వందనాలు. దైవజనులు, సేవకులు, సేవకురాండి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నాయన అయ్యా నీ పరిచర్యలో కొనసాగుతున్న ప్రతి బిడ్డని బలపరచండి, అభిషేకించండి, వాడుకోండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. వారి రాకపోకల్లో నీ కాపుదల, భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. పరిశుద్ధుడా, క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులకు మార్చుకోండి. అయ్యా తండ్రి నీ చిత్తానుసారంగా నడిపించుకుంటూ ఆత్మవారములు కలిగి, ఆత్మఫలము కలిగి నీ సాక్షులుగా జీవించే కృపను ప్రతి క్రైస్తవునికి దయచేయండి. సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశంలో వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. అయ్యా తండ్రి నీకే స్తోత్రం. బుద్ధి, జ్ఞానం, వివేకములను మీరు అనుగ్రహించిన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నాయన మాన్పండి ప్రభా. అయా నీ చిత్తమైతే ప్రభా యుద్ధం ఆగిపోవునట్లు మీరు కృప చూపండి. కడవరి వర్షం మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. కోటాను కోట్ల ఆత్మను రసించిపోకుండా నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. అయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. అయ్యా ఓరియా చంద్రి హాందానార్ అలారి కుందానార్ అబా షరాందార్ అలారి యో సంద్రి హాందార్ అకాతారా బరా షరాదార్ అలారి యో సంద్రి హాందార్ అబా. అయ్యా కృప కలుగును గాక. మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక, సువార్త కొరకు గృహాలు తెరవబడును గాక. ఓ నిశ్చయంగా నీ కృప మా భారతదేశంపై విస్తరించబడును గాక. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని అయా చేసిన ప్రతి ప్రార్థనకు యేసు నామములో జవాబు వచ్చును గాక. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా దేశానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల స్వస్థత కలుగును గాక. ఓ నిశ్చయంగా మా దేశానికి స్వస్థత కలుగును గాక ప్రభా. అయ్యా మా దేశాన్ని ఏర్పాటు చేసిన సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ ఏసు నామంలో లయపరచబడును గాక తండ్రి. రాజారి కాందానారబా షరాందరాలారి యో సంద్రి హాందారబా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మా దేశాన్ని రక్షించండి. అయ్యా మా దేశంలో చెలరేగుతున్న మతోన్మాద శక్తులు నశించిపోవును గాక. అయ్యా సౌలు వంటి వారు పౌలులుగా మార్చబడుదురు గాక. నైనా మనోనేత్రాలు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అలాగే తండ్రి నాయన దేవా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను నాయన
ఆయా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి అయ్యా. నీ చిత్తము వారి ద్వారా జరిగించండి. నీ రాజ్యాన్ని స్థాపించమని అయ్యా తండ్రి మీ హస్తాలకు మా దేశాన్ని అప్పచెప్పుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాదసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా దినాహారము నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.